పిలవని పేరంటానికి వచ్చింది బొమ్మ చూపించడానికి, అర్థమైందా? మదవెక్కిన ఏనుగులను ముందుకు దూసుకొస్తుంటే నా ప్రాణాలు కాపాడడానికి వీళ్ళేదో ఒకటి చెయ్యాలి కదా. అందుకు నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. అసలు నేనేంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నీ అనుచరుల్లో ఒకడు నీ మీదే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. వాడి పేరు కాలన్. నువ్వు నీ తుపాకీతో వాడిని బెదిరించి నువ్వు వాడి ఎద్దుల్ని, ఎద్దుల తాళ్ళని ఇతరతర దొంగలించావట. నువ్వు ఎవరిని పడితే వాడిని అంతం చేయాలనుకుంటే వాడిని పాతి పెట్టడానికి ఇక్కడ శ్మశానంలో చోటు లేదు నమ్యా. నువ్వు ఆవేశపడకు. నీ మెడలో తాడు వేసి నిన్ను ఉరిశిక్ష వేసేంత ఎవిడెన్సు నా దగ్గర ఏమీ లేదు. వినకూడని మాటలు విన్నాను గనక మీ వాడి నాలికే కోసేశాను. చూడకూడనివి చూసేవాడి కళ్ళు కూడా పీకేశా. ఒక్కడు కూడా మిగల్లేదు. నువ్వు సేఫే కదా. అందుకని చట్టాల్ని చుట్టాల్ని కాసేపు పోస్ట్పోన్ చేశాను. అందుకని నా పులిపేటకి వేరే రూట్ నుంచి వచ్చాను. ఏదైనా లోకల్ పత్రికలో కన్నిటిని వాడికై ఒక కాలం బుక్ చేశా. ఫోటో ఇదే చాలు. వస్తాను, వెళ్ళరానా? సరే, నాది శ్రీరాముల వారి ఊరు. ఒకవేళ నేను వనవాసానికి వెళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి ఈ నేల మీద అడుగు పెట్టింది ఈ ఊరిని శాసించడానికి. నువ్విందాక చెప్పినట్టు ఎద్దుల తాడు, లెక్కల పుస్తకం వీటన్నిటినీ వెతుక్కుంటూ నా రూట్ క్రాస్ చేసావంటే ఆ తర్వాత శాశ్వతంగా నువ్వు వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది. శ్రద్ధాంజలిని వేయించడానికి కనీసం నీ ఫోటో కూడా మిగలకుండా చేస్తాను. నమ్యా, నాది శబరిమలై శ్రీధర్మశాస్త్ర వారి ఊరు. వనవాసం కోసం నువ్వు నన్ను ఏ పర్వతం మీదకి ఎక్కించినా నన్ను చూద్దాం అనుకునే వాళ్ళు ఆ పర్వతం ఎక్కి నా దగ్గరికి వస్తారు, లేదా రప్పిస్తా. ఈ ఎలక్షన్ అయిపోయి ఆ తర్వాత నేనే వస్తాను. నిన్ను కలవడానికి కొండెక్కి వస్తాను. అంతవరకు వెయిట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. సుసన్, వచ్చి బండేకు. శరీరాన్ని కష్టపెట్టే ఈ వృత్తి నీకు బోరుకోట్లే? అందరిలాగా నువ్వు జీవించాలనుకుంటే, ఇందులోంచి బయటపడాలనుకుంటే నీ చేతిలోనే ఉంది. మీరిప్పుడెక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు. అయితే ఏంటి? మీ ప్రశ్నలకి సమాధానం దొరకకుండా ఇక్కడి నుంచి వెళ్ళరని కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మీకు కావాల్సింది ఇవ్వడానికి, మీకు సహాయం చేయడానికి. అలాగా? నేను మీకు ఇచ్చే సాక్ష్యాధారం మీరిక్కడికి రాబోయే ముందు జరిగిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. నాకు ఏమేమి తెలుసో, ఏమేమి చూశానో అంతా ఇందులో రాసుంది. ఏ కోర్టుకొచ్చి చెప్పమన్నా సాక్ష్యం చెప్తాను.
నువ్విప్పుడు రాసిచ్చిన ఈ స్టేట్మెంట్లో ఒక్క విషయం మిస్ అవుతుంది. ఈ పాపకర్మలు చేసిన ఆ మహాపాపి నంబియాతో పాటు చేర్చాల్సిన పేరు ఇంకోటి ఉంది. ఒక అందమైన అమ్మాయి పేరు. నీ పేరే. నా పేరు మర్చిపోండి. మర్చిపోతే చాలదు, నంబియారే ఉండకూడదు. ఆ రోజు మీకు కావాల్సింది ఇస్తాను, మీరు చాలనేంత వరకు. ఇస్తావా? నంబియార్ సార్, నేను ముకుందాన్ని. కమల ఇప్పుడు స్టేషన్కి వచ్చి సార్తో ఏదో మాట్లాడుతోంది. వాళ్ళు ఆ రోజు రాత్రి నేను రంగయ్యని తీసుకుని స్టేషన్కి వచ్చినప్పుడు కూడా నంబియార్కి ఆ మెసేజ్ ఇచ్చింది నువ్వేనా నాకు తెలుసు. కాల్ లిస్ట్ నా టేబుల్ మీద ఉంది. అది కాకుండా సరైన టైంలో ఫీజు కూడా పీకేశావు. కాకి దుస్తులు ధరించి అమాయకంగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తావా? కాల్చి పారేస్తా. దయచేసి నన్ను క్షమించండి సార్.